దానికి ఏదో మీరు మీ అవసరాల దగ్గర తీసుకుంటారో మీ ధర్మ వడ్డీలో కట్టుకొని సెటిల్ చేసుకోండి. అధిక వడ్డీలు అంటే కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయండి. అది 5 రూపాయల వడ్డీ 10 రూపాయల వడ్డీ అంటే ఎవరైనా సరే వీళ్ళే కాదు, ఇక ఓల్డ్ టౌన్ అయినా అనుకున్న ఎవరైనా సరే అధిక వడ్డీలు అంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో మేము ఎక్స్ట్రాక్షన్ కేసు కడతాం. 5 రూపాయల వడ్డీ 10 రూపాయల వడ్డీ మాత్రం కట్టద్దండి. అట్లా ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి వస్తే ఇచ్చినోడికి కూడా మీరు అసలైన కట్టి దానికి తగ్గట్టు ఏదో మీరు అతనికి ధర్మ వడ్డీని కట్టుకొని అది చేసుకోండి. ఎందుకంటే రేపు పొద్దున అవసరానికి డబ్బు పుట్టదు. నీకు అవసరానికి నీకు వాడు సాయం చేసింటాడు, అవసరానికి డబ్బు పుట్టదు. నీ కొడుకు బాగాలేకునో లేకపోతే నీకు సంసారం బాగాలేకున్నా ఏదో నీకు బాగాలేక నీకు సాయం చేసింటారు, వాడి డబ్బు వాడికి ఇచ్చేయండి. అంతేగాని 5 రూపాయల వడ్డీ 10 రూపాయల వడ్డీ మాత్రం కట్టద్దండి. అట్లా ఎవడన్నా మీ ఆ షాప్ దగ్గరికి మీ ఇంటి దగ్గరికి వచ్చి గలాట్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి. మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ములాజీలు దాంట్లో ఏ మాత్రం చెప్తాం. ఈరోజు జరిగిన దానికి కేసు రిజిస్టర్ అయింది, వాళ్ళు మేము తగిన యాక్షన్ కూడా తీసుకున్నాము. మా ఆఫీసర్లు కూడా చెప్పినారు, ఎక్కడ కూడా వెనకాడము. రేపు పొద్దున మీడియా వాళ్ళు కూడా మాకు సహకరిస్తే రేపు పొద్దున వీళ్ళని బజార్లో కూడా మేము 3rd డిగ్రీ ఇచ్చేసి నెక్స్ట్ వీళ్ళకి డిస్ట్రిక్ట్ కాకుండా మేము చేస్తాం. దయచేసి ఎవరు కూడా మీరు అధిక వడ్డీలు తీసుకోవద్దండి. అధిక వడ్డీలకు మీరు అప్పులు చేసి మీ కుటుంబాలని మీరు తెచ్చుకోవద్దండి. దయచేసి అట్లా ఏదైనా తీసుకోండి అంటే 1 by 1 రాండి పోలీస్ స్టేషన్కి. ఎస్ఐ గారు ఉంటారు, సిఐ గారు కూడా నెక్స్ట్ వస్తారు. అట్లా ఏదైనా ఉంటే మరి పిలిపించి వార్నింగ్ ఇస్తాం. ములాజేం లేదు. మీరు భయపడేసి వాళ్ళు ఏదో కొడతారో తింటారో అని భయపడేస్తే అది మీకే నష్టం. ఇంకొకటి మీరు డబ్బులు తీసుకొని అసలుకే ఎవరు కొడతామని మాత్రం ప్రయత్నం చేయండి. డబ్బులు తీసుకున్న తర్వాత కట్టాల్సిందే, అది అసలు కట్టాల్సిందే. అది మన ధర్మము, మన అవసరానికి వాడుకున్నాం కాబట్టి ధర్మము. రేపు పొద్దున మనకు కష్టాలు ఉంటే ఇంకోటి కూడా మనకు సాయం చేస్తాడు. మనం ఇట్లా మోసం చేస్తే వాడు కష్టాలు మనకు డబ్బులు నీకే కాదు